ग्रेट इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब। महकमा मौसमियात ने पेशगोई की है कि अगले 2 दिनों तक महबूब नगर समेत मुख्तलिफ अजला में मूसलाधार बारिश का सिलसिला जारी रहने का इम्कान है। इस मौके पर महबूब नगर MLA एनाम श्रीनिवास रेड्डी ने आवाम से अपील की है कि वो चौकस रहें, गैर ज़रूरी सफ़र से गुरेज करें और अपनी हिफाजत को तरजीह दें। कल रात की शदीद बारिश के बायस ड्यूटीपल्ली रेलवे स्टेशन के करीब एक मुकामी तालाब से पानी उबड़कर ड्यूटीपल्ली और इदरा के दरमियान सड़क पर आ गया, जिससे सड़क धंस गई और आमद और रफ्त मुअत्तल हो गई। इत्तला मिलते ही MLA एनाम श्रीनिवास रेड्डी ने मौके पर पहुंचकर सूरत हाल का जायज़ा लिया और आपाशी व RNP के हुकाम को हिदायत दी कि फौरी तौर पर मुतबादिल रास्ते से ट्रैफिक बहाल किया जाए। उन्होंने मुतासरा किसानों को यकीन दिलाया कि फसलों के नुकसान की सूरत में हुकूमत की जानिब से ज़रूरी इमदाद फराहम की जाएगी। ఎంఆర్ఓకి చెప్పిరా వీళ్ళు కూడా వచ్చి రాపిస్తారు. మీకు నష్టపరిహారం ఇప్పించి ఏర్పాటు చేస్తారు. సరేనా? ఎన్ని ఎకరాలు రాసుకో అంజనీ. అరే సార్ రాత్రి చూసాను మొత్తం బయట ఇదంతా. ఎంత మట్టి ఎంత సర్వే వల్ల మట్టి అది కబ్జాలా చేయలేదన్నా. గతంలో ఇదకి అంత వాళ్ళు మొత్తం గిన్నెల మట్టి వస్తున్నాయి రాత్రి అక్కడ దాన్ని తీసి ఏమే చేయలే, మొత్తం కాప పడిపోయింది. మేమే అప్పుడప్పుడు రాళ్ళు వేసుకొని సాఫ్ చేసుకుంటున్నాం. మన ఇంటి వరకు అసలు మన ఇంటి వరకు అసలు లేదు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో ఈ చుట్టుముట్టు గ్రామాల్లో కొద్దిగా రోడ్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. కొన్ని కాలనీల్లోకి నీరు రావడంతో అర్ధరాత్రి నుంచే మున్సిపల్ సిబ్బంది వాళ్ళు, శానిటేషన్ సిబ్బంది, కమిషనర్ గారితో సహా అందరూ కూడా రోడ్ల మీదనే ఉండి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో పబ్లిక్ హెల్ప్ చేసే ప్రయత్నం చేసిండ్రు. తక్షణ సహాయక చర్యలు కూడా నైటే మొదలుపెట్టిండ్రు. ఇక్కడ దివిటిపల్లి దగ్గర ఆ రైల్వే స్టేషన్కి అవతల వైపుగా రోడ్డు కుంగిపోవడం జరిగింది. పైన ఉన్న చెరువు తెగి ఆ చెరువు ఓవర్ఫ్లో అయిపోయి నీళ్లు హెవీ వాటర్ రావడంతో ఆ ఫోర్స్కి ఆ రోడ్డు కొద్దిగా కోసుకుపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ అప్పనపల్లి దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా హెవీ వాటర్ ఫ్లో తోటి ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో అది కూలిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా రైల్వే అధికారులకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ డెబ్రిస్ అంతా తీసేసి మళ్ళీ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా అని చెప్పిండ్రు. వాళ్ళ ఇంజనీర్స్ తోటి కూడా మాట్లాడినాం. ఒకసారి డెబ్రీ క్లియర్ కాగానే
మా వాల్ కన్స్ట్రక్షన్ను 2 రోజులలో మొదలు పెడతామని చెప్పడం జరిగింది. మేము మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి, అలాగే మా పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, కౌన్సిలర్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఇబ్బంది అనిపిస్తుందో మీరు 24/7 అలర్ట్గా ఉండి ప్రజలకు ఏ విధమైన కష్టం రాకుండా చూడాలని. ఒకవేళ వాటర్ ఇళ్ళకు పోతే, వంట సామానికి ఇట్లా పాడైపోతే వాళ్ళకు ఇమ్మీడియట్గా రేషన్ ఇచ్చి వాళ్ళకు భోజనానికి ఏమి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి అందరికీ కూడా కోరడం జరిగింది. ఈ భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ కూడా మనకు రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. నేను మొత్తం మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కావచ్చు, ఇక్కడ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. చిన్నపిల్లలు ఏదైనా ఉంటే స్కూల్కి ఈరోజు రేపు స్కూల్కి పంపకండి. ఖచ్చితంగా మళ్ళీ భారీ వర్షాలు పడే సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, అలర్ట్గా ఉందాం. ఎవరైతే పాత ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు దయచేసి మరొకసారి పరిశీలించుకోండి ఇంటి పరిసరాలను. ఎక్కడైనా లీకేజ్ సమస్య ఉన్నా, లేకుంటే స్లాబ్ వీక్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట ఆ ఇళ్లలో నిద్రించొద్దు. కమ్యూనిటీ హాల్స్లో కావచ్చు, లేదా మీ బంధువుల ఇంట్లలో ఈ 2 రోజులు కూడా తలదాచుకోవాలని చెప్తున్నాను. ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బంది పాలవుతాం. కాబట్టి మనం అందరం ఈ 2-3 రోజులలో అలర్ట్గా ఉండాలి. ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ కాకుండా నివారించుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. కలెక్టర్ గారితో సహా మేము ఎమ్మెల్యేలుగా, మంత్రులం అందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి కంట్రోల్ రూమ్ అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడడానికి మేము అందరం కూడా 24/7 అలర్ట్గా ఉంటున్నాం.